చామంతి అడిగిన ప్రశ్నకి రాజు గ్రంథంలో రాసి నువ్వే కదా అని గురువుని మాట చామంతి షాక్ అవుతుంది. అలాగే నువ్వేమీ బాధపడకు, అదంతా చేపించిన దేవుడే అని చెప్పి నాకు చెప్తుంటారు. చూడమ్మా, అయినా నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు, ఏది జరిగినా సరే మన మంచే అనుకో అని అంటూ ఇదిగో ఇవన్నీ వదిలేసే అని తెలుగురు అంటూ ఉంటారు. గురుగారు, మరి అలాగైతే ఇది దైవ సంకల్పం అనుకోండి, ఎవరని అసలు కానిట రోజా అని అసలు ఎందుకు ఆ యువరాణి చేసింది ఆ దైవం చెప్పి చామంతి బాధగా అడుగుతుంది. ఆ దైవం నేను ఏం తెలియవు, భగవంతుడు నిజమైన స్వరూపం బయట పెట్టినప్పుడే అన్నీ తెలుస్తాయి, అంతవరకు మన నిమిత్తం మాత్రం తల్లి అని గురుగారి మాటలకి అర్థమైంది. పోనీ అసలు యువరాణి ఎక్కడుందో అసలు మీరేం చెప్పగలరా అని చామంతి అడుగుతూ ఉంటుంది. ఆయన దీదృష్టి ఒకసారి చూస్తూ ఉంటారు. ఇంకా చామంతి చాలా ఆరాటం వెంట సిద్ధమవుతూ ఉంటుంది. గురుగారు ఒకసారి కళ్ళు తెరిచి తెలియట్లేదు చామంతి, మబ్బు పట్టిన ఆకాశంలో మంచు కట్టిన ఆవరణలా ఉంది, మసిపూసిన దీపంలా ఉంది. ఆ దేవుడు ఆ అమ్మాయిని ఇంకా చెప్పట్లేదు. ఆ మహత్యాత్మైన ఆ దైవం చెప్పినప్పుడే ఈ రాష్ట్రాంశానికి సమస్య తీరిపోతుంది, అందరికీ శుభం కలుగుతుంది అని ఇంక కులుగురు అంటూ ఇంక చామంతి దీవిస్తూ ఉంటారు. చిన్న వయసులోనే సంస్థానం కోసం ఎన్నో బాధలు తీసుకున్నావు, ఆ రాష్ట్రాంశం గౌరవం పెంచాలని చెప్పి తప్పిస్తున్నావు కదా, నీ తపనకి ఆ దేవుడు తప్పకుండా ఆశలు అందిస్తాడు అని చెప్పి గురుగారు అంటూ ఇంకా బయలుదేరుతూ ఉంటారు. చామంతి మాత్రం ఇంకా అలాగే కళ్ళ నిలబడి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. గురుగారు ఇలా చెప్పి వెళ్తున్నారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అసలు రాజమణిహారం రోజా మెల్ల వేసిన తనకి ఏమి కాకుండా ఎలాగుంది, అసలు ఏం చేసింది అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది. అక్కడ రోజేమో తన గదిలో కాలు మీద కాలేసుకొని ఇంకా అదే పని ఆలోచిస్తుంటుంది. మీరు ఆయుర్వేద వైద్యం అని చెప్పేసి మీరు చాలా బాగా వైద్యం చేస్తని చెప్పేసి తెలిసింది, తెలుసుకొని మీ దిగుకి వచ్చాను, మీరే నాకు దిక్కండి, అద్భుత శక్తిమైన హారం నా మెడలో పడుతుంది, దానివల్ల శరీరం కాలిపోతుంది, అలా కాకుండా మీరే చేయడం తెలిసి వచ్చాను అని రోజు ఆ మాటలకి ఒకేనా ఆహారమేనా అని చెప్పి ఆ వైద్యులు అనుకుంటూ ఉంటారు. ఏదో లేని రాస్తారంట కదా, శక్తిని ఆపడం తెలుస్తుంది, అది మీరు తెలుసు కాబట్టి నన్ను ఆదుకోండి అని రోజు అన్న మాటలకి అంటే మీరు చెప్పే ఆహారం రాజమని అని చెప్పి అర్థమవుతుంది. ఆ హారం వల్ల కాలకం చేయడం అంటే కష్టమే, కానీ ఒక నిమిషం మాత్రమే కాలకుండా ఉండేలా ఆపగలను అని వైద్యుని మాటకి చాలండి, ఆ లేమి ఇవ్వండి అని చెప్పి రోజన సరే నమ్మయిస్తాను ఆగండి అని చెప్పేసి అంటూ ఇదిగో అమ్మ అని చెప్పి ఇస్తూ ఉంటారు. అమ్మ ఇది రాసిన మేడకి ఒక్క నిమిషం మాత్రం లేహ శక్తిగా ఉంటుంది, తర్వాత దాటిన తర్వాత కష్టం, ఆ లోపే రాజమహల్ను తీసేయాలి అని ఆ వైద్య మాటకి తీసేస్తానని చెప్పి లేహం తీసుకోవడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా రోజు సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా చాలాగా పాటపండి చేశానుగా, ఎవరు పట్టుకోలేరు, పసిగట్ట కూడా లేవు, నీ అక్క నీకు మించి ఉంటా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి యువరాని నేనే అని చెప్పి రోజు నవ్వుకుంటూ ఆయన ద ప్రిన్సెస్ అనుకుంటూ ఉంటుంది. ఇంకా కాళ్ళ కాళ్ళు వేసుకొని ఇంకా దజ్జాగా కూర్చోడు. అసలే వెంటనే తీసిచ్చిందంటే ఏదో మాయ చేసింది అని చెప్పి అసలు ఏంటో తెలియట్లేదు అని చెప్పి చామంతి అనుకుంది. అప్పుడు ఇంకా ప్రేమ వచ్చి చామంతి మళ్ళీ ఉన్న తాళిని చూస్తూ ఉంటాడు. ఇంకా అలా గమనిస్తూ ఉంటాడు. నేను రాని వాళ్ళు అడిగినప్పుడు తాళి కూడా వేసుకోవాలి కదా, అదే ఇది అని చెప్పి చామంతి అనే మాటలు ప్రేమ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. కానీ అలా తీసేస్తాను కదా తీయలేదు అంటే ఏంటి అని చెప్పి గమనిస్తూ ఉంటాడు. అసలు ఎవరైనా వస్తే నీ సమస్య తీరుతుంది అని చెప్పి చామంతి ఏడ్చుకుంటూ ఉంటుంది. తను ఎక్కడున్నానో వెతకాలి, ఎలా వాళ్ళ ఆశ తెలుసుకోవాలని చెప్పి చామంతి ఎలాగో ఆలోచిస్తుంటుంది. ఒకసారి తన మెడ చేసుకుని తాళి కనబడుతుంది. ఇదేంటి మెల్ల తాళింది అని చెప్పి అయ్యో అని చెప్పి సర్దుకోవడం అంతా ఎటువంటి ప్రేమ గమనిస్తూ ఉంటాడు. ప్రేమకి ఇంకా చాలా బాధ వస్తుంటుంది. అసలు తీసేస్తామని తాళి ఎందుకు తీయలేదు, బయట గ్రహించి లోపలిని దాచుకుంటుంది. అసలు నేను కట్టిన తాళి చెప్పండి ఎంత వస్తుంది, దేనికోసం ఒకసారి అయినా చెప్పలేదు కాబట్టి చామంతి మళ్ళీ అయిన ప్రయోజనం ఉండదు, తనే చెప్పేలా క్రియేట్ చేయాలి, అప్పుడు దాకా బయటపడదు, ఏం చేయాలి అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ రోజా మాత్రం చాలా సంతోషపడుతుంది. ఇంకా ఫోన్ చూస్తుంటే అప్పుడు ఇంకా అరుణ్ వస్తూ ఉంటాడు. ఇంకా అరుణ్ వచ్చి ఇంకా రోజాని చూస్తూ రోజాని పంపిస్తుంటాడు. సార్ అని చెప్పి రోజా అనగానే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, నువ్వు యువరాని అయిపోతున్నావు, నా కళ నెరవేరుతున్నావు అని చెప్పి అరుణ్ అన్నమాటకి నీ కళ ఏంటి, నా కళ నెరవేర్చుకుంటున్నాను, నన్ను ఎన్ని మాట్లాడినా మర్చిపోతా అనుకుంటున్నావా, ఈ రోజా అంటే తెలుస్తుంది అని చెప్పి రోజా అనుకుంటే తన కాలు నొక్కుంటూ ఉంటుంది. ఏంటి రోజా ఏమైంది అని ఆడినంగానే అగ్ని పరీక్షల్లో అన్ని పోతున్నాం కదా, ఈ కాలు నొప్పి వస్తుంది అని రోజాగానే నీ కాలు నేను నొక్కుతా అని ఆడిన మాటలు, అయ్యో సార్ మీరా నా కాలు నొక్కుతారా, వద్దు తగ్గిపోతుంది అని రోజాగా అదే తగ్గిపోతుంది, నువ్వుండు అని చెప్పి ఆడినంటూ రోజా కాలు నొక్కుతూ ఉంటాడు.
సార్ సార్ అని చెప్పి రోజా అంటుంది. కానీ అరుణ్ సంతోషంగా రోజా కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. ఇంకా కాళ్ళు చూసుకుంటూ ఏ నొక్కుతున్నావు అని చెప్పి అనుకుంటూ నవ్వకూడదు. ఒరే మొగుడా, ఇక నుండి ఈ రోజాకి నువ్వు బానిసవి, ఇదిగో నిన్ను నా కాళ్ళ దగ్గర పెట్టుకుంటాను రా అని చెప్పి రోజా నవ్వుకుంటూ చూస్తాడు. రోజా ఎవరైనా కాని చెప్పి సంవత్సరానికి వచ్చినప్పుడు అరుణ్ చాలా కోపంగా ఆడో అంత గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదిగో నన్ను ఎన్నెన్ని మాట్లాడినా అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు కానీ ఎవరని కాకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పి అరుణ్ మాటలు అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా చాలా ఆశపడుతూ ఉంటుంది. ఇదిగో ఏది మంచో ఏ చెడు నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి అరుణ్ మాటలకి గుర్తొచ్చుకొని ఎన్నెన్ని మాట్లాడినా నన్ను ఆయన మాట్లాడతావా అని చెప్పి అంటూ ఒక్కసారి అరుణ్ కాలుతో కొడుతూ ఉంటుంది. అబ్బా అని చెప్పి ఇంకా అరుణ్ పట్టుకుంటాడు. ఇంకా రోజు ఏంటంటే అయ్యో సార్ సార్ సారీ సార్, కాలు టక్కున పడిసింది, నొప్పి వికిలిచ్చాను, క్షమించండి అని రోజా అనగానే దాని సారీ ఎందుకు పొరపాటుగా తగిలింది వదిలేసే అరుణ్ అనగానే అయ్యో సార్ నేను మిమ్మల్ని తన్నాను అని రోజా అనగానే పళ్ళు అన్నాం కదా, కాలు పట్టేస్తే నువ్వేం చేస్తావు, నేనే ఫీల్ అవ్వట్లేదులే, నువ్వే అనుకోకు, ఇదిగో ఆయన మన కోసం అన్ని పరీక్షలు పాస్ అయ్యి అలసిపోయావు కదా అరుణ్ అనగానే ఇంకా చాలే సార్ అని చెప్పి రోజా అంటూ ఒకసారి దగ్గుతూ ఉంటుంది. అయ్యో పొలమారింది అని చెప్పి ఇదిగో వాటర్ తాగు అని చెప్పి అరుణ్ వాటర్ ఇస్తూ ఉంటాడు. ఇంకా రోజా తాగుతూ ఉంటుంది. ఇంకా బాటిల్ ఇస్తాక తీసుకొని పడ్డం చూసి ఇదిగో నేను నీతో సేవలు చేసుకోవడానికి ఇంకో గెలిచాను, ఇలాగే రోజా సేవలు చేస్తూ తరిస్తూ ఉండు మొగుడా అని చెప్పి ఇంకా రోజా చూస్తూ ఉంటుంది. ఇంకా అలాగే మళ్ళీ కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. ఇంకా రోజా అలాగే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా తెల్లారగా చామంతి ఇంకా అదే పనిగా ఆవేశంగా బయటకు వస్తుంది. పదే పదే రోజా మాటలు గుర్తించకూడదు. రాజా మణిహార అంగీకరించిందంటే నేను కొల్లాపూర్ సంస్థానానికి ఎవరని అదేగా అర్థం అని రోజా అనడం. అలాగే ఈ పరీక్ష ప్రకారం రోజానే గెలిచింది కాబట్టి ఇంకా తనే యువరాణి అని చెప్పి కులుగుడు అనడం. అలాగే వచ్చే విజయదశమి రోజే రోజా యువరాణి చేసి పట్టాభిషేకం చేసేద్దాం రామాదే అన్న మాటలు చామంతి పదవి గుర్తించకూడదు. ఇంకా గుడికి వెళ్తుంది. ఇంకా దేవుడి వైపు అదే పని కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు ఏంటి శివయ్య నువ్వు చేసేది, ఆ ధర్మం చేసేవాళ్ళు గెలుస్తున్నారు, ధర్మం చేసేవాళ్ళు ఓడిపోతున్నారు, అందుకే నీ కొడుకు రావాలనిపించట్లేదు, నేను ఆశలు మన్నానా, దుర్మంగా ఆలోచించానా, స్వార్థంగా ఏం చేశానా, సంస్థాన విలువ కోసం గౌరవం కోసం అసలైన రాజకుమారి మాత్రమే ఆ సంస్థానానికి విలువ ఉండాలి, హక్కు ఉండాలి, రావాలని చెప్పి కోరుకున్నా, అంత వాళ్ళకి అర్హులు లేని వాళ్ళకి సింహాసనం కూర్చోకూడదు అనుకున్నాను, అదేమన్నా తప్ప, కానీ నువ్వేం చేసావు, ఏ మాత అర్హులు కానీ మాకాన్ని సింహాసనం కూర్చునేలాగా అన్ని ఏర్పాట్లు చేసావు, ఇదే నువ్వు చేసేది అని చెప్పి నువ్వు చేయాలనుకుంటే మంచిగా అనుకూలంగా ఏం రావా అంటే అక్కడ పాల్పడే అవినీతిగా వెళ్ళే వాళ్ళే అసలు అన్ని ప్రశ్నలు కలిసి వస్తాయి. ఎందుకు శివయ్య మేము బతకడము, మా జీవితం మీద మాకు వ్యక్తే కలుగుతుంది కదా, ఈ జన్మ వద్దా అనిపిస్తుంది, ఈ బతికే వద్దు అనిపిస్తుంది, వద్దు అనిపిస్తుంది అని చెప్పి అదే పైన చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దేవుని అలా మొరపెట్టుకుంటుంది. ఇంకా నేను గుడికి రాను అని చెప్పి అక్కడే బయట ఉండి ఏడుస్తుంటుంది. ఒక్కసారిగా ఇంకా అఘోర ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే చామంతికి వస్తూ ఉంటాడు. ఇంకా చామంతి పేరు పిలుస్తుంటాడు. ఇంకా చామంతి షాక్ అవుతుంటుంది. ఇంకా ఒక్కసారిగా చామంతి కాలు పెట్టుకుంటుంది. లేదమ్మా అని చెప్పి అఘోర అనగానే చామంతి లేచి అలా చూస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అచ్చం స్వామిని చూసి అనిపిస్తూ ఉంటుంది, మన కన్నీళ్ళు ఎవరు తెరవరు, మన కన్నీళ్ళు మనమే తుడుచుకో అని ఇంకా అఘోర మాట చామంతి అలా చేస్తుంది. చూడు చామంతి, ఎటు వాళ్ళ కోసం బతికేటప్పుడు కొన్ని ఆటంకాలు, కష్టాలు, నష్టాలు, తిట్లు, శాపదాలు, పొగడ్తలు, అపనిందలు అన్నీ వస్తాయి. అవన్నీ పట్టుకోకుండా పట్టు వదలకుండా ముందుకు నువ్వు వెళ్తూనే ఉండాలి. దేవుడు చాలా నాకు అర్థమైంది, అసలైన యువరాని ఎవరని చెప్పాక అని చెప్పి ఒకసారి అఘోర మాటకి చామంతి షాక్ అయిపోతుంది. అద్దంలో మోహం కరిగినట్టు అలాగే ఆత్మలు కనపడు, దాని అసలు నీళ్ళు కూడా కనపడదు కదా, ఆ ఆత్మే పరమాత్మ, మనసులో భగవంతు పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నావు, దగ్గరే పెట్టుకొని కూడా మనం ఎదుగుతూ ఉన్నాము అని అఘోర మాటలకి మీరేం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు స్వామి, మిమ్మల్ని చూస్తుంటే మహా జ్ఞానంలాగా ఉన్నారు, దయచేసి ఎవరైనా వెతికే దారి చెప్పండి అని చామంతి అనగానే ఇంకా ఏం చెప్పాలో అనిపిస్తుంది, చెప్తాను విను, ఈశాన్య వైపు 7 చక్రాలు దాటుకొని వెళ్ళు, ఎవరని తప్పక కనిపిస్తుంది అని అఘోర మాటలకి ఏంటి అవునా స్వామి ఎవరైనా కనిపిస్తుందా చామంతి అన్న మాటలకి, కాకపోతే కొన్ని కర్మ ఫలాలు అనుభవించక తప్పదు చామంతి, అది ఏంటని చెప్పలేను కానీ చాలా కఠినమైన ప్రశ్న నీకు ఎదురవుతాయి అని హెచ్చరిస్తూ ఉంటాడు.
ధైర్యంగా వెళ్ళు అని చెప్పి అఘోర అంటూ వివిధ పెడుతూ ఉంటారు. ఈలో చామంతి కళ్ళు మూసుకొని ఒకసారి కళ్ళు తెస్తుంది. ఇంకా స్వామి కనపడరు. ఇదేంటి స్వామి లేరు, స్వామి స్వామి అని చెప్పి చామంతి మొత్తం ఎదుగుతూ ఉంటుంది. ఇంకా అలా టెన్షన్ పడుతుంది. ఇదేంటి స్వామీజీ ఇక్కడ మరి ఏమైపోయారు అని చెప్పి ఇంకా అనుకుంటూ గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా అంతా చూస్తూ ఉంటుంది. ఇదేంటి స్వామీజీ ఇక్కడ ఏమైపోయారని చెప్పి అనుకుంటూ మొత్తం వెళ్తూ ఉంటుంది. స్వామి నన్ను క్షమించి ఆసం తిట్టాను అని చెప్పి చామంతి దండం పెట్టుకోవడానికి ప్రేమ కోసం వస్తూ ఉంటుంది. ప్రేమ మళ్ళీ తాళి పదే పది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కానీ చామంతి ఇంటికి తీస్తా ఉంది. ఇప్పుడు అది తీయలేదు. కానీ అప్పుడు అడగకూడదు. వదిన గారు అయిన విషయంలో చాలా టెన్షన్ పడుతుంది. ఇప్పుడు కట్ట కాదులే తాగకూడదు అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటాడు. ప్రేమ బాబు అని చెప్పి చామంతి వస్తుంది. వదిన గారు యువరాని విషయమేగా తర్వాత కనుక్కుందాంలే తెలుసుకుందాం అని చెప్పి ప్రేమ మాట్లాడు. అది కాదు బాబు, ఇదిగో అసలు నేను చాలా బాధలో ఉన్నాను కదా, మీ వదిన గారు యువరాని చెప్పేసి గుడికి వెళ్ళానా అక్కడ అని చెప్పి చామంతి తెలియని విషయం అంతా చెప్తుంది. అప్పుడు ఇంకా రోజా వచ్చి అన్నీ వింటాడుది. ఇంకా అఘోర మాటలు అన్నీ ప్రేమ చెప్తాడు. ఇంకా ప్రేమ షాక్ అవుతూ ఉంటాడు. మనం ఎలాగైనా వెళ్ళాలి, తీసుకురావాలి అని చెప్పి చామంతి అని మాటలు ఏంటి చామని ప్రేమంగానే అవును నిజమే బాబు గారు అని చెప్పి చామంతి మొత్తం చెప్తాడు. అప్పుడే ఇంకా రోజా వచ్చి వింటుంది. అంటే ఆ స్వామి ఈశాన్య వైపు అలా 7 చక్రాల వైపు దాటుకొని వెళ్ళు, ఎవరైనా కనిపిస్తారని చెప్పారు అని చెప్పి చాంత మాటలు సరే ఆయన ఎక్కడున్నారు అని ప్రేమ అనగానే ధైర్యంతో వెళ్ళు అని చెప్పి ఇప్పుడు పెట్టారు. కళ్ళు మూసి తెసరికలా ఆ స్వామి మాయమైపోయారు అని చెప్పేసి శాంతంగా నిజంగా భగవంతుడు వచ్చి మీరు చెప్పారేమో, ఆయనే దారి చూపించారేమో అని ప్రేమ అన్నమాటకి అవును బాబు గారు అసలు నన్ను పేరు పిలవడం ఏంటి, నేనేం చెప్పకుండా ఆయన సమస్య చెప్పడం ఏంటి, మీకు చెప్పినట్టే నిజంగా ఆ దేవుడు దిగొచ్చినట్టుంది బాబు, నన్ను తీసుకెళ్ళండి మన ఎవరైనా కనిపెట్టచ్చు అని చామంతి అంటూ ఆ సింహాసనం చాలా పవిత్రమైంది, నిజమైన ఎవరైనా కూర్చోవాలి, రోజా మాత్రం అర్హత లేదు అని చాంత మాటలకి రోజా షాక్ అయిపోతుంది. అసలు ఆవిడ తెచ్చుకున్న ఆరతని నిజమైన యువరాన్ని తీసుకొచ్చి ఆరతని మనం పోగొట్టేయాలి అని చామంతన మాటలకి ఇంకా చామకి యువరాన్ని ఎక్కడ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు బాధలో ఉంది, నేను తాగుని తెలుసుకుంటున్నాను, మా ప్రయాణం తెలుసుకుంటానులే అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటారు. ఏంటి బాబుని తీసుకెళ్ళరా అని చెప్పి చామంతి అడుగుతుంది. బలదానివే నేను ఎంత తీసుకెళ్ళను, ఇద్దరు వెళ్దాంలే అని చెప్పి నా పని కూడా అవుతుంది అని ప్రేమంగానే మీ పని ఏంటి అని చామంతి అడుగుతుంది. ఆడ వెళ్ళినప్పుడు చెప్తాను అని చెప్పి ప్రేమంగా ఏం చెప్తా అంటున్నాడు అని చెప్పి చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అలాగే అక్కడ రోజు కూడా ఇంకా టెన్షన్ పడిపోతుంది. ఏం నిజం ఇవ్వని చెప్పి కనబడతారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా చామంతి అక్కడ వెళ్ళిపోతుంది. చామంతికి దైవభక్తి ఎక్కువ కాబట్టి ఆ దైవ సన్నిధిని అడుగుతానులే తాళి విషయం చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటాడు. ఇంకా రోజు చాలా కష్టపడుతూ ఉంటుంది. ఏంటి ఎలాగైనా సరే కనుక్కుంటారు ఏంటి అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. అసలు ఎలా అందరు దీనికి కనపడతారు, అసలు ఈశాన్య వైపు 7 చక్రాలు దాటికి వెళ్తే ఎవరైనా కనపడుతుందా, ఎలాగా అసలు ఏం దారి, అసలు ఎక్కడ తెలుస్తుంది, చామంతిని తక్కువ వేయడానికి వీల్లేదు, అదేదో చేసి కనబడుతుంది. వస్తాయి అసలు నేనేమో టైం కల్లా పట్టాభిషేకం అవుతుంది విజయదశమి అప్పుడు నేను అనుకుంటుంటే నువ్వేంటే ఆపడానికి అసలు ఎవరైనా తెచ్చే ప్రయత్నం నువ్వు చేస్తున్నావా, ఇదిగో ఇద్దరు వెళ్తారా దారి చేస్తుంది కదా ఎలా వెళ్తారు నేను కూడా చూస్తాను చెప్పి రోజు అనుకుంటూ ఉంటాను.